ఢిల్లీలో కొనసాగుతున్న హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పార్లమెంటు ముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బైఠాయించడంతో పరిస్థితి రణరంగంగా మారింది. సీజేపీ పిలుపునిచ్చిన చెలో సంసద్ను పోలీసులు అడ్డుకోవడంతో వారిపై రాళ్లు, బాటిళ్లు, చెప్పుడు విసిరారు. ఆందోళనకారుల దాడిలో పలువురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఉద్యమకారులపై పోలీసులు లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించారు. అదే సమయంలో కాంగ్రెస్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కేను పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో కొనసాగుతున్న హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పార్లమెంటు ముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బైఠాయించడంతో పరిస్థితి రణరంగంగా మారింది. సీజేపీ పిలుపునిచ్చిన చెలో సంసద్ను పోలీసులు అడ్డుకోవడంతో వారిపై రాళ్లు, బాటిళ్లు, చెప్పులు విసిరారు. ఆందోళనకారుల దాడిలో పలువురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఉద్యమకారులపై పోలీసులు లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించారు. అదే సమయంలో కాంగ్రెస్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కేను పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కన్సల్టెంట్ ఎడిటర్ శివప్రసాద్ అందిస్తారు. శివప్రసాద్, అనిల్, ఎర్రకోట ప్రాంతంలో జరిగినటువంటి కొన్ని స్టోన్ పెల్టింగ్ అటాక్స్ చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగించే ముఖ్యంగా చాలా మంది పోలీస్ అధికారులకి, ముఖ్యంగా ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులకి గాయాలు జరిగినటువంటి పరిస్థితి. వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి ఆసుపత్రులకి తరలిస్తున్నారు. కొంతమందికి కంటి మీద, కొంతమందికి నుదుటి మీద చాలా తీవ్రమైనటువంటి గాయాలు ఏర్పడ్డాయి. చాలా ప్రశాంతంగా స్టార్ట్ అవ్వాలి అని చెప్పినటువంటి ఈ ప్రొసెషన్ హింసాత్మకమైనటువంటి రూపుదిద్దుకోవడం అనేది చాలా ఆశ్చర్యకరంగా జరుగుతున్నటువంటి అంశం. నిజానికి ఏ ఉద్యమంలోనైనా ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు, దాంట్లో ఎవరెవరు ఉంటారు అనే దాని మీద స్పష్టమైనటువంటి క్లారిటీ ఉండాలి. విద్యార్థి లోకం ఒక వంక నిజంగా నీటిలో జరిగినటువంటి నష్టానికి తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉండవచ్చు. వాళ్ళందరూ కూడా దీంతో పార్టిసిపేట్ చేసి ఉండవచ్చు. కానీ అది ప్రశాంతంగా కలగాల్సినటువంటి ఆ ఇది కాస్త చాలా సీరియస్ టర్న్ తీసుకుంది. దానికి పార్లమెంట్ దాకా రావడం, పార్లమెంట్ పూర్తిగా చుట్టుముట్టడం అనేది చాలా కీలకమైనటువంటి అంశం. మనం ఇందాక మాట్లాడుకున్నాం, సెక్యూరిటీ బ్రీచ్ అనేది స్పష్టంగా మనకి అక్కడ కనిపిస్తూ ఉంది. తగిన విధంగా సెక్యూరిటీ పర్సనల్ అక్కడ నియమించలేదు. వాళ్ళందరినీ లోపలికి అక్కడ దాకా వచ్చేలా చేయడంలో వాళ్ళు చాలా అశ్రద్ధ వహించారనే విషయం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నేపథ్యంలో టీర్ గ్యాస్ ఉపయోగించి వాళ్ళ మీద ఎప్పుడైతే అక్కడి నుంచి మొత్తం అందరినీ కూడా వెకేట్ చేయించి అవతలికి పంపించారో చాలా ఇంకా తీవ్రమైనటువంటి రూపం తీసుకుంది. స్టోన్ పెల్టింగ్ తో చాలా తీవ్రమైనటువంటి దెబ్బలు తగినటువంటి పోలీస్ అఫీషియల్ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలిస్తున్నారు ఇందాక చెప్పినట్టుగా. అందువల్ల ఇది ఇంకా ఇప్పుడే శాంతించేటట్టుగా లేదు, మరి కాస్త సమయం పట్టేటట్టుగా ఉంది అందరినీ కంట్రోల్ చేయడానికి. ఎక్స్ట్రా ఫోర్సెస్ ని వాళ్ళందరినీ కూడా అక్కడ పిలిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అందువల్ల ఎక్స్ట్రా ఫోర్స్ అక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరి ప్రయత్నంతో మొత్తానికి ఇవాళకి దాన్ని కంట్రోల్ చేసేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది అనేది. రైట్ శివప్రసాద్, థ్యాంక్ యూ. Ini